అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయాలి, అధికారంలో లేనప్పుడు ఏం చేయాలి, ఒక ప్రణాళికాబద్ధంగా రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేందుకు చేపట్టిందే మహానాడు అని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. కడప నగరంలో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్ని నాని ఇది దగానాడు అని అన్నారని, ఏం దగా చేశారో చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రజానికానికి దగా చేశామా, రాజకీయ పార్టీగా దగా చేశామా అనేది మాట్లాడకుండా ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కాలేదన్నారు. దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఈరోజు పేపర్లో కడపలో జరుగుతున్నటువంటి మహానాడు గురించి పేర్ని నాని గారు ఎట్టకేలకి వేళ నోరు పగిలింది. కడపలో జరుగుతున్నది దగానాడు కానీ మహానాడు కాదు అని చెప్పినటువంటి పరిస్థితి. అసలు మహానాడు కానీ ప్లేనరీస్ కానీ ఏ రాజకీయ పార్టీ అయినా సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఎందుకు జరుపుకుంటుందన్నది కనీస పరిజ్ఞానం లేకుండా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. మహానాడు కానీ ప్లేనరీ కానీ జరుపుకోవడం అన్నది నిన్నటి వరకు రాజకీయ పార్టీగా మనం ఏం చేసాం, అధికారంలో ఉంటే అధికారికంగా ఏం చేసాం, భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మనం ఏం చేయాలి, అధికారంలో ఉన్నప్పుడు అధికారికంగా ఏం చేయాలి అన్నదాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా నిర్ణయం చేసుకోవడం కోసం ఈ మహానాడులు కానీ ప్లేనరీలు కానీ ఏ రాజకీయ పార్టీ అయినా జరుపుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఆయన కేవలం ఒక దుగ్ధతో ఏదో విమర్శించాలి అని చెప్పి మాట్లాడినట్టే కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దగానాడు అంటే ఏం దగా చేశారు? రాష్ట్ర ప్రజానీకాన్ని దగా చేశామా? రాజకీయ పార్టీలని దగా చేసినటువంటి పరిస్థితి ఉందా? తను మాట్లాడడానికి అర్థం లేనటువంటి విధానంలో మాట్లాడినటువంటి పరిస్థితిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యంగా తలిపేశాము. ఆయన చాలా విషయాలని మాట్లాడుకోవచ్చాడు. తెలుగుదేశం పార్టీ జిల్లా మహానాడులో కానీ నియోజకవర్గ మహానాడులో కానీ మాట్లాడినటువంటి అంశాల మీద, అక్కడ జరిగినటువంటి విధానాల మీద ఆయన తెలుగుదేశం పార్టీ యొక్క స్థితి ఏంటి అన్నది అర్థమైపోయింది, అంతా విచ్ఛిన్నం అయిపోతుంది అన్నట్టు మాట్లాడుకొచ్చినటువంటి పరిస్థితి. అసలు నువ్వేంటి, నీ గతి ఏంటి, నీ పరిస్థితులు ఏంటి, నీ పార్టీ ఏ రకంగా ఉంది అన్నది కూడా నువ్వు వెనక్కి తిరిగి చూసుకో ఒకసారి. ఆ వివరాల్లోకి నేను పోదలుచుకోలే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అన్నా పటిష్టంగా ఉంటేనే ప్రజాస్వామ్యం ప్రజలు వెళ్తుంది. ఒక ప్రజాస్వామ్యవాదిగా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ మహానాడు, నియోజకవర్గ మహానాడు దగ్గర నుంచి జిల్లా మహానాడు, రేపు జరిగేటటువంటి రాష్ట్ర మహానాడు, జాతీయ మహానాడు, ఇవన్నీ కూడా ఇందాక నేను ముందు చెప్పినట్టుగానే కింద స్థాయి దగ్గర నుంచి రాజకీయంగా ఏ రకంగా మనం ఆయా ప్రాంతాల యొక్క పరిస్థితిని బట్టి ఉండాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజా అవసరాలు ఏంటి, వాళ్ళ ప్రస్తుతం ప్రధానంగా మనం అధికారంలో ఉన్నాం, అధికారంలో లేకపోయినా సరే ప్రజా అవసరాలను గుర్తించి వాటి కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికోసం జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా మహానాడు జరిపినటువంటి పరిస్థితి. అందులో ఎవరు మనోభావాలను వాళ్ళు నిర్మమాటంగా నిష్కర్షణగా మాట్లాడగలిగినప్పుడే అది ప్రజాస్వామ్య వ్యవస్థకు అద్దం పెట్టినటువంటి విధానం అవుతుంది. డయాస్ మీద కూర్చొని నేనేదో మాట్లాడేసి దానికి మమ అనిపించేస్తే అక్కడ మహానాడు పెట్టుకున్నటువంటి అర్థమే
పక్కదారి పెట్టే పరిస్థితి ఉంటుంది. ఆ స్వేచ్ఛ, ఆ స్వాతంత్ర్యం, సెక్యులర్ వ్యవస్థని స్వేచ్ఛగా మా నాయకుడు మాకు ఇవ్వగలిగాడు కాబట్టి 45 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నా సరే ఇవాళ ఇంత పటిష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ పటిష్టత కోసమే ఈ మహానాడులో ఉన్నట్టుగా మేము మాట్లాడుకోవడం, మాట్లాడిన దాని మీద నాయకుడు విశ్లేషించడం, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా, నాయకులుగా మేము నడుచుకోవడం అన్నది మా విధానం. నాని గారికి ఒకవేళ తెలియకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి మాట్లాడేటటువంటి హక్కు లేదు. ఇవాళ నానిని సూటిగా నేను అడుగుతున్నా, ఈరోజు నువ్వు ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి ఇవాళ వాడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నువ్వు టైం అడగకుండా వెళ్ళి మాట్లాడగలిగే శక్తి సామర్థ్యాలు నీకు ఉన్నాయా? ఎందుకంటే అక్కడ నేను చూసొచ్చాను, నువ్వేంటో నేనేంటో, ఏ పరిస్థితుల్లో అక్కడి నుంచి బయటకు రావాల్సి వచ్చిందో. కానీ ఇవాళ మా నాయకుడి దగ్గర ఆ శక్తి సామర్థ్యాలు మాకున్నాయి, ఆ స్వేచ్ఛ ఉంది. ఇక నువ్వు చెప్పేది ఉంది. ఇక్కడ నాకు అర్థం కానటువంటిది, ప్రాస బాగుందని చెప్పేసి మాట్లాడినట్టుగా కనిపిస్తుంది తప్పించి దగానాడు. ఎవరిని దగా చేశారు? నీ అబ్బ సొమ్ము ఏమన్నా పట్టుకుపోయావా? లేకపోతే మేము ఇది చేస్తామని చెప్పి చెయ్యనటువంటి పరిస్థితి ఉందా? నీ కళ్ళుండి చెవులుండి నువ్వు ఒకసారి ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుంటే మేము దగా చేయలే. ప్రజలను అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో ప్రజలకు సేవలు అందించాం. ఇవాళ మనం చూసుకున్నట్టయితే నువ్వు గోతులుగా తయారు చేసినటువంటి రహదారుల్ని ఇవాళ మేము ఈ సంవత్సర కాలంలో కూడా 90% నువ్వు 5 సంవత్సరాల్లో శ్రమపడి గోతులు చేసినటువంటి రోడ్లని, రహదారులన్నింటినీ 90% ఇవాళ పక్కా రహదారులుగా సుఖవంతమైనటువంటి ప్రయాణం చేయడానికి అవకాశం ఉండేటటువంటి విధంగా తయారు చేసి పెట్టాం. అదా దగా చేయడం? అంతేకాదు నీకులాగా ఇచ్చి కార్యక్రమాలు చేయలేదే మీ నాయకుల్లాగా కానీ మీ ప్రభుత్వంలాగా కానీ. అవ్వాతాతలు అంటాం మాట్లాడితే మీరు. ఆ అవ్వాతాతలకు 1000 రూపాయలు పెంచుతా అన్నారు గత ఎన్నికల్లో. ప్రభుత్వం వచ్చింది, 5 సంవత్సరాల్లోనే 5 వాయిదాలుగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇచ్చి అంటే ఈ లోపల పొందుతాను 1000 రూపాయలు నాకు వస్తుందని ఆశపడ్డటువంటి అవ్వ ఎంతమంది అవ్వలు తాతలు లెగిసిపోయారో భగవంతుడికే తెలియాలి. నువ్వు 1000 రూపాయలు ఇస్తున్నావు, మేము అలా దగా చేయలేదే. ఏనాడైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 4000 రూపాయలు పెన్షన్ చేస్తాను అని చెప్పి మాట ఇచ్చాడు, ఆ వేళ నుంచి 4000 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి ఏకదంగా ఒకసారి. ఆ ఇవ్వడమే కాకుండా ఇవాళ ఒక్కసారిగా 1000 రూపాయలు ఇచ్చి అవ్వాతాతల్ని పెన్షన్ని దిగ్విజయంగా 1వ తారీఖుకే నడుపుతున్నటువంటి పరిస్థితి. ఇది దగా అంటావా? సూపర్ 6 అంటావు. నీ మేము చెప్పినటువంటి సూపర్ 6లో ఇవాళ గ్యాస్ సిలిండర్ ఇస్తానన్నా 3 అమలు చేశాం. అమలు చేయడమే కాకుండా ఇవాళ డబ్బులు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఆడపడుచులు అనేటటువంటి ఉద్దేశంతో 3 సంవత్సరానికి సంబంధించినటువంటి 3 సిలిండర్లకి కూడా
ఒకేసారి డబ్బులు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అది దగా అంటావా? ఒక్క తట్ట మట్టి కూడా తీయలేదు నువ్వు 5 సంవత్సరాల కాలంలో. ఏ ఇరిగేషన్ కాలంలోని ఇవాళ ఒక్క రూపాయి ఓఎండం ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద నువ్వు ఖర్చు పెట్టలేదు. ఇవాళ మేము ఖర్చు పెడుతున్నాం వందలాది కోట్లు ఓఎండం శాంక్షన్ ఇచ్చి ప్రతి పంట కాలంలో కూడా ఇవాళ సిల్ట్ తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ప్రాజెక్టుకి కూడా రిపేర్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రాజెక్టుల నిర్మాణం కంటే కూడా ప్రాజెక్టుల యొక్క నిర్వహణ చాలా ముఖ్యమైంది. అది దృష్టిలో పెట్టుకుని ఇవాళ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఓఎండంను విరివిగా ఇచ్చి ఇవాళ రైతాంగానికి నీరు భవిష్యత్తులో రేపు ఖరీఫ్కి సక్రమంగా వెళ్ళే నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి. పనులు జరుగుతున్నాయి ఇవాళ. అది దగా అంటావా? లేదు, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు డ్రైన్లు వేస్తున్నాం ఇవాళ. 1/2 మీటర్ డ్రైన్ కానీ 1/2 మీటర్ సిమెంట్ రోడ్డు కానీ అయినటువంటి పరిస్థితిని మేము వెయ్యడం దగా అంటావా? ఇవాళ ఈ సంవత్సర కాలంలో మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు. అంతేకాదు, గ్రామాలకు పట్టుకొమ్మలైనటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ, పంచాయతీ బోర్డులు ఏ రోజు కూడా ₹1 ఆ పంచాయతీలో లేకుండా నువ్వు వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితులు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో వచ్చినటువంటి ఏ నిధిని కూడా ₹1 కూడా పంచాయతీ నుంచి తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు. స్వేచ్ఛగా అక్కడ పంచాయతీ పాలక వ్యవస్థ ఆ రూపాయలను ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తుంది, గ్రామాలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేస్తాను. అది దగా? ఏంటి నీ దగా, నీ ముఖం? ఇకపోతే ప్రత్యేకించి నా గురించి మాట్లాడా. పేరు పెట్టే దమ్ము లేకపోయినా నీకు, నువ్వు మాట్లాడింది కాకినాడ మహానాడులో నేను మాట్లాడినటువంటి విషయాల మీదే నువ్వు మాట్లాడావు. నీకులా చేతులు తెరిపే రాజకీయం నాకు కాదు. ఆత్మాభిమానాన్ని కోల్పోతున్నాననే నేను జగన్ నుంచి బయటకు వచ్చాను. ఆ ఆత్మాభిమానాన్ని తెగసారిపోయి ఇవాళ నువ్వు అక్కడ చేతులు నలుపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది వాస్తవం కాదా? నువ్వు నా గురించి మాట్లాడతావు. ఎస్, చెప్పాను నేను. తెలుగుదేశం పార్టీ 45 సంవత్సరాలు చాలా పటిష్టంగా ఉంది. అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని ఏ ఆశయ సాధన కోసం అయితే పెట్టాడో ఆ ఆశయ సాధన మరింత పటిష్టంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్నాడు. ఆ తీసుకెళ్లేటటువంటి పరిస్థితుల్లో కూటమిలో ఇబ్బందులు వస్తున్నాయి. వాటిని సరిదిద్దుకొని మన పార్టీని పటిష్టంగా మనం నిర్మాణం చేసుకోవాలి అని చెప్పిన మాట వాస్తవం. అది చెప్పడానికే మహానాడు పెట్టుకున్నాం మేము. ఆ విషయాలు సంగరించుకుని, సమీకరించుకుని, క్రోడీకరించుకుని రేపు జరిగేటటువంటి మహానాడులో తీర్మానాలు చేసుకోవడానికే కింద జిల్లా మహానాడు పెట్టాం. నీకులా తూనా బొడ్డు అన్నాం. ఖచ్చితంగా కార్యకర్తలను పరిరక్షించాలని చెప్పాను. మా నాయకుడు ఖచ్చితంగా దాన్ని పాజిటివ్గా తీసుకుని కార్యకర్తలను పరిరక్షించేటటువంటి పథకాలు తీసుకుంటాడనేటటువంటి నమ్మకం నాకుంది. ఎందుకంటే కూటమి అన్నప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి, షేర్స్ ఉంటాయి. ఇచ్చేటటువంటి పదవుల్లో కానీ తీసుకునేటటువంటి అభివృద్ధిలో కానీ
ఆ షేర్లన్నీ కూడా ఏ నిబంధనల ప్రకారం అయితే ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం జరగనప్పుడు ఇది జరగటం లేదు అని చెప్పి నాయకుడికి చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది ఒక సీనియర్ పొలిటీషియన్గా. అదే నేను చెప్పాను. దాన్ని నా నాయకుడు పాజిటివ్గా తీసుకున్నాడు. ఖచ్చితంగా రేపు ఆ షేర్ను మాకు ఇస్తాడు. కార్యకర్తలకు మనోధైర్యం వస్తుంది. ప్రత్యేకించి నేను అన్న మాట నువ్వు నొక్కి ఒక్కాణించి మరీ మాట్లాడావు కమ్యూనిస్టుల గురించి. అది వాస్తవం కాదా? రేపు ఆ పరిస్థితి మనకు రాకుండా ఉండండి అని చెప్పడం తప్ప. నాకు కావాల్సింది తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉండడం. ఆ పటిష్టంగా ఉండాలనుకున్నప్పుడు తగు సూచనలు చేయాల్సినటువంటి బాధ్యత సీనియర్ లీడర్గా నాకుంది. అది నేను చేశాను. దగా నాని, నువ్వు దగాలు చేశావు, నీ ప్రభుత్వం దగా చేసింది, నీ నాయకుడు దగా చేశాడు రాష్ట్ర ప్రజానీకానికి. అందుకోసమే కని విని ఎరగనటువంటి పరిస్థితుల్లో విజయాన్ని మాకు అందించారు, ఓటమిని మీకు ఇచ్చారు. ఇంకా మీకు సిగ్గు లేకపోతే ఎలాగే? వాస్తవాల్లోకి రండి. వాస్తవ రూపంలోకి వచ్చి మీరు చేసినటువంటి గత తప్పులను సరిదిద్దుకోండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అన్నది కూడా బలంగా ఉండాలి. ప్రతిపక్షాన్ని అణిచేసేటటువంటి కార్యక్రమాలు ఏ రోజు చంద్రబాబు నాయుడు చేయలేదు, ఇవాళ కూడా చేయడు. స్త్రీ మీద ఉన్నటువంటి గౌరవం నీ ఇంటి నుంచే చూపెట్టాడు చంద్రబాబు నాయుడు. సిగ్గులేదయ్యా నీకు మాట్లాడడానికి? డైరెక్ట్గా మీరు దొరికేస్తే, ముద్దాయిలుగా ఉంటే ఒక స్త్రీని ఇబ్బంది పెట్టకూడదు. వాస్తవాలు తేలే వరకు కూడా దాన్ని అలా వదిలేయండి. చేసినోడు నాని ఏదో నమ్మకాహ పేరెట్టుంటాడు. ఆ అమ్మాయిని ఇబ్బంది పెడితే స్త్రీ కన్నీటి కానీ వస్తున్నట్లయితే అరిష్టం వస్తుంది మనకి అని చెప్పి ఇచ్చేశాడు. మీకులాగా నిండు సభలో ద్రౌపదిని అవమానపరిచినట్టు మా మేడంని నిండు సభలో అవమానపరిచే మాటలు మాట్లాడడానికి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడారు మీరు. స్త్రీ అంటే గౌరవం లేకుండా ఉన్నారు. కానీ నీ ఇంట్లో నీ స్త్రీ, నీ భార్య, ఇంకంతకంటే పచ్చిగా చెప్పాలంటే ఒక స్త్రీ మీద ఆ ఇబ్బంది పెట్టకూడదు. వాస్తవాలు సంపూర్ణంగా తెలిసిన తర్వాతే ఆ కార్యక్రమాన్ని మనం నిర్వహిద్దామని చెప్పేసి ఆప్ చేసినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు. అది స్త్రీ పట్ల ఉన్నటువంటి గౌరవం చంద్రబాబు నాయుడికి. నీకున్న గౌరవం అది. నిండు శాసనసభలో నువ్వు మాట్లాడినటువంటి మాట. మీకు మాకు అన్నటువంటి వ్యత్యాసం ఇది. అవును, నీకు స్వేచ్ఛ లేదు కాబట్టి ప్లేనరీ కూడా భజనే చేస్తాం. మాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి వాస్తవాలను విశదీకరించి మా నాయకుడు తెలియజేస్తాం. నీకు నాకు ఉన్నటువంటి వ్యత్యాసం అది. ఇంకంతకంటే చెప్పుకోవాలనుకుంటే లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడేటండి మర్చిపోయాను. ఈ లిక్కర్ స్కాము పుంకాలుగా రోజు రోజుకి వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఎవరైతే దాని మీద బాధ్యులు ఉన్నారో, ఆ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం తప్పంటాడు. నువ్వే లిక్కర్ స్కామ్ చేసావంటాడు. ఆలు లేదు, సూలు లేదు, అల్లుడి పేరు సోమాలింగం అని. నిన్నగాక మొన్న మొదలెట్టినటువంటి ఈ లిక్కర్ పాలసీ వేచి చూడవయ్యా, తొందరపడతావేటి? నువ్వు ప్రతిపక్షంలో తప్పు జరిగినప్పుడు ఏలెత్తి చూపెట్టాలి. కానీ ఆవేళ ఇంకా శ్రీకారంలో ఉంది.
అసలకే అంటుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిందో వాళ్ళకి చాలా క్లారిటీగా రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు, సిట్టుకు తెలుసు, అన్ని వ్యవస్థలకి తెలుసు, మీకు తెలుసు. ఆ ఎల్లునోడే బయటకు వస్తాడు, వాడే అరెస్ట్ అయ్యే రోజు దగ్గరలో ఉంది. నీకు అదే పరిస్థితి ఉంది, నీ ఇన్వాల్వ్మెంట్లు కూడా ఉన్నాయి. ఎంత దారుణం అండి, సిగ్గు ఎగ్గు లేకుండా ప్రభుత్వ ధనాన్ని గొడవను అద్దెకిచ్చి అక్కడ బియ్యాన్ని పేదలకు బియ్యం ఇవ్వడానికి బియ్యం దాస్తే నిల్వ చేస్తే దారుణంగా దాన్ని అమ్మేసి సిగ్గు లేకుండా నేను కాదు మా ఆవిడ పేరున ఉంది నాకు అంటాడు. అంటే ఆ ఆవిడ కొట్టుకుపోయినా పర్వాలే. ఇతను ఒక రాజకీయ నాయకుడు, ఇతను చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని విమర్శించడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి. సిగ్గులేదట ఆయనకు మాట్లాడడానికి. తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి రాజకీయ పార్టీ కాబట్టి వాళ్ళ 45 సంవత్సరాలు దిగ్విజయంగా ముందుకు నడుస్తున్నటువంటి పార్టీ. ఇంకా 3 నాళ్ళ ముచ్చటగా మిగిలిపోయి నీ పార్టీ ఏమైపోద్దో తెలియనటువంటి పరిస్థితి. రేపు ఏదైతే నువ్వు నాయకుడు అని తైతక్కలాడుతున్నావో ఆ నాయకుడు అరెస్ట్ అయితే ఎవడు మీకు నాయకుడు? ఎక్కడ మీ రాజకీయ పార్టీ ఉంటుంది? కాబట్టి కొద్దిగా గుర్తెరిగి మనుషుల యొక్క స్థితిగతులను తెలుసుకుని పార్టీల యొక్క వ్యవహార శైలిని అర్థం చేసుకుని మాట్లాడడం నేర్చుకుంటే ఇప్పటికైనా సరే నీకు భవిష్యత్తు ఉండొచ్చు. ఎందుకంటే అది నీకు కాకపోయినా నీ తండ్రిని బట్టి అయినా నువ్వుగా వచ్చినోడు కాదు రాజకీయాల్లోకి, నీ తండ్రి బేస్ చేసుకుని వచ్చినోడు. మళ్ళీ ఆ అవకాశం ఉండొచ్చు. నోరు సంభాళించుకుని మాట్లాడడం నేర్చుకో.